1687లో గోల్కొండ రాజ్యం అనేది మొఘల్ సామ్రాజ్యంలో 21వ సుబాగా విలీనం కావడం జరుగుతుంది. అయితే ఈ 1687 తర్వాత ఈ 1700లో క్రీస్తుశకం 1700 సంవత్సరంలో ఈ అబుల్ హసన్ తానిషా ఉన్నాడు కదా, దౌలతాబాద్లో చనిపోతాడనమాట. కుల్దాబాద్లో సమాధి అనేది చేస్తారు. ఇదొక పాయింట్. అయితే నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు గోల్కొండ అనేది విలీనమైంది. మరి గోల్కొండ ప్రాంతాన్ని చూసుకోవడానికి ఎవరో ఒక తాత్కాలిక పాలకుడు అయితే ఉండాలి కదా. ఆ టెంపరీ పాలకుడు ఎవరు అంటే రాఘుల్లా ఖాన్ నియమిస్తాడనమాట. ఎవరు అంటే ఔరంగజేబు. అయితే ఈ గోల్కొండ తాత్కాలిక పాలకుడు ఎవరు అవుతారు అంటే రాఘుల్లా ఖాన్ అనమాట. అయితే ఈ అబుల్ హసన్ తానీషా చేసిన దానాలు ఏంటి అంటే కూచిపూడి భాగవతుల కోసము కూచిపూడి అగ్రహారం ఇస్తాడనమాట. భద్రాచలం రామాలయం అని చెప్పాను కదా ఇంతకుముందు స్టోరీ. సో శంకరగిరి, పాల్వంచ, భద్రాచలం గ్రామాలను ఇచ్చేస్తాడనమాట. భద్రాచలం గ్రామాలను ఈ భద్రాచలం రామాలయానికి ఇచ్చేస్తాడు. మల్లేశ్వర స్వామి ఆలయానికి భోగాపురము, చెరుకూరు గ్రామాలు ఇస్తాడనమాట. ఇవి అబుల్ హసన్ తానీషా గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఎలా మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది అని చెప్పేసి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మరి వీళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇంత ముందుకు చూసినంత రాజకీయ చరిత్ర అనమాట. ఇప్పుడు పరిపాలనా విధానం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీళ్ళ యొక్క సైన్యం, న్యాయపాలన, భూమి శిస్తు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, పరిశ్రమలు ఎలా ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా చూద్దాము. అయితే పరిపాలన గురించి తెలియజేసే గ్రంథాలు 2 ఉన్నాయన్నమాట మెయిన్గా. సో మీర్జా ఇబ్రాహీం రచించిన బసాతిన్ ఉస్ సలాతిన్ అనమాట. బసాతిన్ ఉస్ సలాతిన్ అనే గ్రంథం రచిస్తాడు. ఈ గ్రంథంలో పరిపాలన విధానం, కుతుబ్షాయిల యొక్క పరిపాలన విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ది కుతుబ్షాయి డైనెస్టీ, ఇంతకుముందు చెప్పాను కదా హెచ్కే షెర్వానీ రచించిన హిస్టరీ ఆఫ్ ది కుతుబ్షాయి డైనెస్టీలో ఈ పరిపాలన విధానం గురించి అనేది ఉంది. ఇది ఇంకో పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు రాజ్యాన్ని తర్ఫులని సర్కారులుగా, సర్కారులని పరగణాలని గ్రామాలుగా విభజించారు. అంటే కొన్ని గ్రామాలు కలిపి ఒక పరగణ అవుతుందన్నమాట. కొన్ని పరగణాలు కలిపి సర్కార్ అవుతుంది. కొన్ని సర్కార్లు కలిపి తరఫులు అవుతాయి. అన్ని తరఫులు కలిపి రాజ్యం అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు ఇండియా తీసుకుంటే ఇండియాను రాష్ట్రాలుగా, అంటే దేశాన్ని రాష్ట్రాలుగా, రాష్ట్రాలను జిల్లాలుగా, జిల్లాలను మండలాలుగా, మండలాలను గ్రామాలుగా ఎలా విభజించారో ఇక్కడ కూడా రాజ్యాన్ని 6 తరఫులు ఉండేవన్నమాట. ఈ 6 తరఫులను ఏం చేశారు, 37 సర్కారులుగా విభజించారనమాట. ఈ 37 సర్కారులను 517 పరగణాలుగా వేశారు. ఈ పరగణాలను గ్రామాలుగా విభజించడం జరిగింది. ఈ రాజ్యాన్ని సుల్తాన్ పరిపాలిస్తాడు. తరఫ్లని తరఫ్దార్, సర్కారులని ఫౌజ్దార్, పరగణాలని తహసీల్దార్, గ్రామాలను ఆయగాండ్ర వ్యవస్థ. ఇది పాయింట్. అయితే ఇక్కడ పరగణాలు అని చెప్పుకున్నాం కదా. ఈ మజ్లిస్ అనే సభ అనమాట ఉంటుందన్నమాట. పరగణాలలో మజ్లిస్ అనే సభ నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిని మహజర్ అంటారు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మజ్లిస్ సభ దీనికి సంబంధించింది. సర్కార్లక, తరఫ్లక, రాజ్యానిక, గ్రామాలక అంటే పరగణాలకు అనమాట. ఇది ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇట్లాంటి పాయింట్స్ మనకు వస్తాయన్నమాట. అయితే ఈ పరగణాలలో అత్యధిక పరగణాలు ఉన్న సర్కార్, అంటే ఇప్పుడు ఒక సర్కార్ ఉంటుంది కదా, ఒక సర్కార్ని నెంబర్ ఆఫ్ పరగణాలుగా విభజిస్తారు. సో ఎక్కువ విభజించిన సర్కార్ ఏంటి అంటే సీకాకోల్ సర్కార్ అనమాట. తక్కువ పరగణాలు ఉన్న సర్కార్ ఏంటి అంటే మెలన్గూర్ సర్కార్ అనమాట. సలహాలు ఇచ్చే పాలక మండలి పేరు మజ్లిస్ ఈ దివానీ దరి అంటారన్నమాట. దానినే మజ్లిసే కింగాష్ అని కూడా అనొచ్చు. సలహాలు ఇచ్చే పాలక మండలి పేరు మజ్లిస్ ఈ దివానీ దరి. ఇది కొన్ని అధికారాలు ఉంటారు కదా, మనకు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. సో ఇట్లాంటివి చాలా చాప్టర్స్లో మనం చూసాము. పేష్వా అంటే ప్రధానమంత్రి, దివాన్ అని చెప్పేసి అంటారనమాట. సో దివాన్ అనేది ఈ అబుల్ హసన్ తానిషా కాలంలో దివాన్గా చేంజ్ అవుతుంది. సో ప్రధానమంత్రి అంటే పేష్వా, దివాన్. నెక్స్ట్ మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి, జుమ్లాతుల్ ముల్క్ అంటారు. ఐనుల్ ముల్క్ అంటే సైన్య విభాగ మంత్రి, ఐనుల్ ముల్క్. కొత్వాల్ అంటే పోలీసు, ఇది ఆల్మోస్ట్ అందరికి తెలుసు. హవల్దార్ అంటే ప్రభుత్వ భాండాగారాలు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి నిర్వహించే వ్యక్తి హవల్దార్. షాబందర్ అంటే రేవులపై ముఖ్య అధికారి అనమాట. నజీర్ అంటే పాలన పర్యవేక్షణ నజీర్. మజుందార్ అంటే గణాంక శాఖ, లెక్కలు చేసే అతను అనమాట. సో సర్కేల్ అంటే రెవెన్యూ అధికారి. సో ముస్తజీర్లు అంటే వేలంపాట ద్వారా భూమి శిస్తు వసూలు హక్కులు పొందినవారు అనమాట. సో వేలంపాట వేసి వీళ్ళు ఈ హక్కులు అంటే ఏమంటారంటే భూమి శిస్తు వసూలు చేసుకునేవారే ఈ ముస్తజీర్లు. అయితే ఈ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క పేష్వా ఎవరు? ఇక్కడ పేష్వా అంటే ప్రధానమంత్రి అని చెప్పుకున్నాం కదా. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క పేష్వా ఎవరు అంటే ముస్తఫా ఖాన్ అర్బిస్తానీ అనమాట. అబ్దుల్లా కుతుబ్ షా పేష్వా వచ్చేసి షేక్ మహమ్మద్ ఇబ్నే ఖాతూన్. అయితే ఇక్కడ పేష్వే అనేవారు. ఇక మనకు అబుల్ హసన్ తానిషా టైంలో దివాన్గా చేంజ్ అయిందనమాట. సో చివరి దివాన్ ఎవరు అంటే మాదన్న. ఇవి మనకు తెలియాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి పరిపాలన విధానంలో
గ్రామ పాలన ఎలాగా ఉండేది అంటే, సో గ్రామానికి అధికారి ఇప్పుడు సర్పంచ్ అని ఎలా ఉంటాడో అప్పుడు ముకుందం అనమాట. ముకుద్దం అనేవారు అతనిని గ్రామాధికారి. కులకారిని గ్రామ అకౌంటెంట్ని కులకర్ణి అనేవాళ్ళు. దేశ్ముఖ్ అంటే పరగనా స్థాయి అకౌంట్ అధికారి. మిరాషదారులు అంటే వంశపారపర్యంగా భూస్వాములు అంటే వంశపారపర్యంగా వస్తారంట భూస్వాములు. సో నెక్స్ట్ వచ్చేసి వతందారులు అంటే ప్రభుత్వం ద్వారా భూస్వామ్య హక్కులు పొందిన వారే ఈ వతందారులు. నెక్స్ట్ వచ్చేసి గ్రామ పరిపాలన అనేది గోత్సభల అనే ద్వారా జరుగుతుందన్నమాట. సభని ఏమంటారు కదా. సో ఈ మిరాషిదారులు వతందారులు అని చెప్పాను కదా. సో వీళ్ళిద్దరు ఉంటారనమాట ఈ గోత్సభల అనే సభలో. ఇదొకటి. భూస్వాములు ఉంటారు. భూస్వాముల హక్కులు పొందిన ప్రభుత్వం ద్వారా భూస్వామ హక్కులు పొందిన వారే ఈ గ్రామ గోత్సభలలో ఉంటారనమాట. ఇది ఒక పాయింట్. అయితే బలుతియాన్ అంటే 12 మంది అయ్యగారులు ఉండేవారనమాట. 12 మంది అయ్యగారులు. వాళ్ళెవరు అంటే వీళ్ళందరూ అనమాట 12 మంది. ముకుద్దం అంటే గ్రామాధికారి. కులకర్ణి అంటే కరణం. సుతార్ వడ్రంగి. కుంభాల్ కమ్మరి. గురువు అంటే పురోహితుడు. పొంటేదారు అంటే నాణాల మావదకుడు. చౌదరి అంటే వర్తకుల పెద్ద. దేశపాణి అంటే పరగణ స్థాయి. నహాని అంటే మంగలి. పారిత్ చాకలి. పటేల్ మునసబు. వేషహర ద్వారపాలకుడు. వీళ్ళందరినీ కలిపి బలుతియాన్ అనేవారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మహత్సిబ్ ప్రజలలో నైతిక విలువలు పెంపొందించే అధికారులు. సో ఏది కరెక్టు ఏది రాంగ్ నైతిక విలువలు సంథింగ్ ఉంటాయి కదా. సో అవి ప్రజలలో పెంపొందించే అధికారులు ఎవరు అంటే మహత్సిబ్ అనమాట. ఇది మొత్తం వీళ్ళ యొక్క పరిపాలన. వీళ్ళ యొక్క న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అంటే షరియత్ పంచ్ అంటే న్యాయ వ్యవస్థ పర్యవేక్షించే అధికారిని షరియత్ పంచ్ అంటారు. షర్పత్ కాదు, షరియత్ పంచ్ ఇది. నెక్స్ట్ దాద్మహల్ వచ్చేసి న్యాయస్థానం అనమాట. దాద్మహల్ అయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏర్పాటు చేసిన న్యాయస్థానం పేరు ఏంటి అంటే దాద్మహల్. మనం ఇంతకుముందు చెప్పాను నిర్మాణాలు ఇతని టైంలో అంటే దాద్మహల్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అమన్ మహల్ వచ్చేసి అబ్దుల్లా కుతుబ్ షా ఏర్పాటు చేసిన న్యాయస్థానం. ఇది దాద్మహల్, అమన్ మహల్. ఇక సైనిక వ్యవస్థ వచ్చేసి అయూన్ హుల్ ముల్క్ సైనిక శాఖకు అధిపతి. అయితే ఈ సైనిక వ్యవస్థ గురించి ఎవరు వివరించారు అంటే ఫ్రెంచ్ యాత్రికుడు అయిన తేవనాట్ అనే ఇతను వివరించాడు. అయితే ఈ సైన్యం అనేది 2 రకాలు. సిద్ధ సైన్యం అంటే పర్మనెంట్ ఉంటుంది, టెంపరీది ఉంటుంది. పర్మనెంట్ వచ్చేసి కేంద్ర సైన్యం అంటారు. జాగీర్దారీ సైన్యం అంటే ఏంటిదంటే టెంపరీ, అప్పటికప్పుడు యుద్ధం ఏదైనా సంథింగ్ ఎమర్జెన్సీ వస్తే ఈ వజీర్లు జాగీర్దారులు ఉంటారు కదా వాళ్ళు పోషిస్తారనమాట సైన్యాన్ని. వాళ్ళే వీళ్ళకు సాలరీస్ ఇస్తారనమాట. ఇదే జాగీర్దారీ సైన్యం, రాష్ట్రీయ సైన్యం అని చెప్పేసి అంటారు. అయితే ఇంకొకటి ఏంటిదంటే ఈ కాసాకేల్ సిల్హదార్ అనే సైన్యం ఉంటుంది. ఇది సుల్తాన్ అంగరక్షక దళం అనమాట. అంటే సుల్తాన్ యొక్క సెక్యూరిటీ గార్డ్ అని చెప్పొచ్చు కాసాకేల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందుకు ఒక యుద్ధం రాక్షస తంగడి యుద్ధం చేశాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. తోప్ ఇబ్రహీం కుతుబ్ షాయి ఈ ఫిరంగులు అనమాట దాని యొక్క నేమ్స్. తోప్ ఇబ్రహీం షాయి, మాలికే మైదాన్ అనేవి ఫిరంగులు అంటే యుద్ధంలో యూజ్ చేసే గన్స్ అని చెప్పొచ్చు ఫిరంగ్స్ అంటే, ఇప్పుడు మనకు అర్థం కావడం కోసం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క సమాజం ఎలా ఉంది అంటే సో వీళ్ళ యొక్క సమాజం గురించి తెలియజేయే గ్రంథాలు 2 ఉన్నాయన్నమాట. శుక సప్తతి ఒకటి, పాలవేకరి కదరీపతి అనేది రచించాడనమాట అతను. కులియత్ కులీ గీతాలు వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా రచించాడు. ఈ 2 మనకు శుక సప్తతి ఒకటి, కులియత్ కులీ గీతాలు వీళ్ళ యొక్క సమాజం ఎలా ఉంది అని చెప్పేసి ఉందన్నమాట. వీళ్ళ టైంలో హిందూ విద్యా కేంద్రాలు వచ్చేసి అగ్రహారాలు, మఠాలు, దేవాలయాలు. అయితే ప్రాథమిక విద్యా కేంద్రం వచ్చేసి మక్తబ్ అనేవాళ్ళు, మాధ్యమిక విద్యా కేంద్రం వచ్చేసి మదర్సాలు. సో చెప్పాను కదా అయ్యద్ బక్షర్ సంథింగ్ అనే పర్సను మదర్సాలను ఏర్పాటు చేసింది విద్యాభివృద్ధి కోసం అని చెప్పేసి చెప్పాను. అదొక పాయింట్. ఉన్నత విద్యా కేంద్రాలు వచ్చేసి కాంబాలు. ఇవి వేష వ్యవస్థ గురించి వివరించిన వారు ఎవరు అంటే మెత్వోల్డ్. సతీసాహగమనం ఉంది అని చెప్పేసి వివరించిన పర్సన్ ఎవరు అంటే ట్రావెనియర్, బెనియర్. ఇలాంటి పాయింట్స్ స్టేట్మెంట్ వైజ్గా అడుగుతాడు మనకి. తొలిసారిగా మొహరం పండుగను ప్రారంభించింది ఎవరు అంటే ఈ కుతుబ్ షాయిలు. గోల్కొండను సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరెవరు అంటే ట్రావెనియర్, తేవనాట్, బెనియర్, మెత్వోల్డ్. ఇది ఫస్ట్ పేజ్లోనే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, పరిశ్రమలు, వ్యవసాయం ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి అంటే సో వీళ్ళు ద్రాక్ష పండ్లతో అంటే సారాయి ఉంటుంది కదా అది తయారు చేసేవాళ్ళు అని చెప్పింది ఎవరు అంటే తేవనాట్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. ద్రాక్ష పండ్లతో సారాయి ఎవరి కాలంలో సారాయి అనేది తయారు చేసేవాళ్ళు అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. అంటే స్టేట్మెంట్ వైజ్గా అడుగుతాడు కదా మనకి గ్రూప్ 2 లెవెల్లో, గ్రూప్ 3 లెవెల్లో. సో ప్రభుత్వానికి గుత్తాధికారం ఉన్న పంటలు ఏంటి అంటే ఉప్పు, తమలపాకు, పొగాకు అనమాట. అంటే ప్రభుత్వానికి గుత్తాధికారం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా పండిస్తారు కదా అందులో వాళ్ళకు కూడా పోతుందన్నమాట. అంటే ప్రభుత్వానికి కూడా వెళ్ళిపోతుంది. సో గుత్తాధికారం అంటే తెలుసు కదా, పార్ట్నర్షిప్ అని చెప్పొచ్చు. సో ఉప్పు, తమలపాకు, పొగాకు అని చెప్పేసి. నెక్స్ట్ రయత్. అయితే రయత్ అంటే ఏంటంటే ముస్లిం భూమి రికార్డులతో భూమిని సాగు చేసే వ్యక్తి అనమాట. ముస్లిం భూమి రికార్డులు ఉంటాయి కదా ఆ భూమితో సాగు చేసే వ్యక్తిని రయత్ అనేవారు. ఇది ఒక పాయింట్. ఇట్లాంటి వర్డ్స్ కొన్ని మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఇలా టైంలో
పరిశ్రమలు ఎలా ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ వజ్ర పరిశ్రమ, కొయ్యనీరు వజ్రం అని చెప్పి ఇట్లా మనం చెప్పుకున్నాం కదా, అదేంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వజ్ర పరిశ్రమ. ఈ వజ్ర పరిశ్రమలో ప్రసిద్ధ వజ్రగనులు ఎక్కడెక్కడ దొరికేవంటే కొల్లూరు అనమాట, కృష్ణా తీరం గుంటూరు, రామల్లకోట కర్నూలు, వజ్రకరుడు అనంతపూరు, పరిటాల కృష్ణా జిల్లా ఇవి. సో ఇప్పుడు మీరు అంటే డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయ్యాయి కదా, మీ హిస్టరీలో చూసుకోండి. బట్ కొల్లూరు, రామల్లకోట, వజ్రకరూరు, పరిటాల అనేవి ప్రసిద్ధ వజ్రగనులు అనమాట కుతుబ్షాహీ కాలంలో. నెక్స్ట్ కార్వాన్ వచ్చేసి వజ్రాలకు సానపట్టే పరిశ్రమ ఉన్న ప్రాంతమే ఈ కార్వాన్ అనమాట. కార్వాన్ అంటే ఏంటిదంటే హైదరాబాద్ నగరంలో ఉందన్నమాట. ఇది ఒక పరిశ్రమ పేరు. అంటే కార్వాన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు వజ్రాలు మనం ఎక్కడైతే దొరుకుతాయో అవి వెలికి తీసుకొచ్చి దాన్ని సానపడతాం కదా, దాన్ని మొత్తం క్లీన్ చేసి మొత్తం వజ్రాలను సానపట్టే పరిశ్రమ అనేది ఉంటుంది కదా, కార్వాన్ అనమాట. సో మోతీ దర్వాజా అనేది గోల్కొండ కోటలో వజ్రాలు కెంపుల వ్యాపారం జరిగే దర్వాజా పేరే మోతీ దర్వాజా. ఇది వజ్ర పరిశ్రమ గురించి మోస్ట్ ఇంపార్టెంట్. వజ్ర పరిశ్రమ తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమ కూడా చాలా డెవలప్ చెందిందనమాట. సో ఇనుము ఉక్కు పరిశ్రమకు ముఖ్య కేంద్రాలు ఏంటి అంటే నిర్మల్, హిందూరు. ప్రసిద్ధ కత్తులు డయాస్కస్ కత్తులు, మోస్ట్ ఇంపార్టెంట్. డయాస్కస్ అనగా కత్తుల, ఫిరంగుల అని అడుగుతారు. డయాస్కస్ అనేది కత్తులకు సంబంధించింది. నెక్స్ట్ సూర్యకారం అంటే ఏంటి అని అడుగుతారు. ఫిరంగులు, ఇప్పుడు తుపాకీలు, గన్స్ ఉంటాయి కదా, సో వాడే సామాగ్రిలో ఉపయోగించే పొడి అనమాట. ఇప్పుడు ఫిరంగులు, తుపాకీలు రెడీ చేయాలంటే మనకు కొన్ని ఫస్ట్ ఒకటి కావాలి కదా సామాగ్రిలు అని చెప్పేసి, సో అందులో యూజ్ చేస్తారనమాట పొడి, సూర్యకారం. సో సూర్యకారం అంటే ఇప్పుడు ఇవి ఉన్న అంటే ఈ సూర్యకారం పరిశ్రమలు ఉంటాయి కదా, ఎక్కడ ఉన్నాయంటే మచిలీపట్నం, నరసాపురం, పులికాటు. నీలిమందు ముఖ్య కేంద్రం వచ్చేసి నాగులవంచ, ఖమ్మము. నెక్స్ట్ వచ్చేసి తివాచి పరిశ్రమ వరంగల్ అనమాట. వరంగల్ తివాచీలను ప్రజెంట్ డర్రీలు అని కూడా అంటున్నారు. నేత పరిశ్రమ అంటే నేత పరిశ్రమ అంటే తెలుసు కదా, క్లాత్స్కి సంబంధించింది. అద్దకపు వస్త్రం దానిని ఏమంటారంటే చింజ్ అంటారనమాట. సో ఐరోపా దేశాలకు ఎక్కువ ఎగుమతి చేసేవారు. కాలికో వస్త్రాలు అంటే చౌక వస్త్రాలని కాలికో వస్త్రాలు అంటారనమాట. ఇవన్నీ ఏమంటారు పరిశ్రమలకు సంబంధించింది. అయితే ఈ కుతుబ్షాహీ కాలంలో ప్రధాన నాణ్యం ఏంటి అంటే హోన్ను అనమాట. ఇది బంగారు నాణ్యము. హోన్ను విదేశీ వర్తకులు దీన్ని పగోడా అని చెప్పేసి పిలిచేవారు. ఈ హోన్ను కాకుండా ఇంకొకటి ఏమైనా ఉందా అంటే ఫనం అని ఉండేదన్నమాట. వీళ్ళు ఎక్కువ రాగి నాణాలను ఎక్కువ ఏమంటారు ముద్రించేవారు నాణాల గురించి. అయితే వీళ్ళ యొక్క సాహిత్యము ఇంతకుముందుకే చెప్పాను కొన్ని, ఇప్పుడు కొన్ని చూద్దాము. శంకర కవి అనమాట హరిశ్చంద్రోపాఖ్యానం రచిస్తాడు. వేమన అంటే పద్యాలలో ఉండే ఛందస్సు ఏంటి అంటే ఆటవెల్లిది. వేమన పద్యాలకు వెలుగులోకి తెచ్చినది ఎవరు అంటే సిపి బ్రౌన్ అనమాట. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని వివరించాడు. సిద్ధాంతం అచల సిద్ధాంతం, ఇతని యొక్క సిద్ధాంతం అచల సిద్ధాంతం. గన్వాణి వచ్చేసి తూతీనామా అనమాట, దక్కని ఉర్దూ కవి అనమాట ఇతను. శుక సప్తతి అనువాదం, ఇప్పుడు శుక సప్తతి అని ఉంది కదా, ఆ శుక సప్తతి యొక్క అనువాదమే ఈ తూతీనామా అనమాట. మరి ఈ శుక సప్తతి రచించినది ఎవరు అంటే పాలవేకరి కదిరీపతి. ఇంతకుముందు చెప్పాను కదా, పాలవేకరి కదిరీపతి. 70 రాత్రుల్లో చిలుక చెప్పిన 30 కథల సంకలనమే. అంటే 70 డేస్లో చిలుక చెప్పిన 30 కథలు ఉంటాయి కదా, స్టోరీస్ని చెప్పేదే ఈ శుక్త సపతి అనమాట, శుక సప్తతి. సో నెక్స్ట్ వచ్చేసి మరింగట్టి సింగనాచార్యుడు, దశరథ రాజనందన చరిత్ర, ఇబ్నె నిషాతి, పూల్బన్, అయ్యంకి బాల సరస్వతి, తృగడ నాగకండం, మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం అంటే జంట కవులు అనమాట వీళ్ళిద్దరు. సో నాగకండం అనేది రచించారు వీరు. సో మనకు వేమన, శంకర్ కవి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అయితే నృత్యం చూద్దాము. అంటే వీళ్ళ టైంలో ఏంటి అంటే నాచకత్తల ఆటపాటల కోసము ఒక మండపాలు నిర్మించేవాళ్ళు అనమాట. డ్యాన్స్ చేసే ప్లేస్ అంటారు కదా, దానిని ఏమంటారు అంటే బారాదరులు అంటారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో అభివృద్ధి చెందిన నాచరీతి ఎక్కువ, కూచిపూడి అనేది ఎక్కువ డెవలప్ అయ్యింది. కుతుబ్ షాహీలు యక్షగానం, కూచిపూడి భాగవతులకు ఆదరించేవారనమాట. కుతుబ్ షాహీలు యక్షగానం ప్రాచీన రూపం వచ్చేసి కొరవంజి. ప్రముఖ యక్షగానాలు వచ్చేసి భాగవత కథలు, పారిజాతం ఇవి ఉంటాయి కదా. తొలి యక్షగానం వచ్చేసి సుగ్రీవ విజయం, కందుకూరి రుద్రకవి రచించారు. ఇంతకుముందుకే చెప్పాను కదా. ప్రముఖ నాచకథలు వచ్చేసి తారామతి, ప్రేమమతి. ఇంపార్టెంట్, తారామతి, ప్రేమమతి ప్రముఖ నాచకథలు. తారామతి, ప్రేమమతి అనేవారు కుతుబ్ షాహీ కాలంలో అని చెప్పేసి స్టేట్మెంట్ వైజ్గా అడుగుతారు. నాట్య కథలు అనమాట, డ్యాన్స్ చేసేవారు. వీరి కోసం తారామతిపేట, హుమామతిపేట 2 గ్రామాలను అబ్దుల్లా కుతుబ్ షా అంటే అబుల్ హసన్ తానిషా కన్నా ముందు వచ్చిన అబ్దుల్లా కుతుబ్ షా నిర్మిస్తాడనమాట. ఇదొక పాయింట్. వీళ్ళ యొక్క చిత్రలేఖనం వచ్చేసి దక్కని చిత్రకళ అనమాట. దక్కని చిత్రకళకు ఆద్యుడు ఎవరు అంటే మీర్ హషీం అనమాట. ఎవరెవరు ఇంకా చిత్రకారులు ఎవరు అంటే మీర్ అబ్బాసి, మహమ్మద్ జమాన్ అనేవారు చిత్రకారులు. సూక్ష్మవర్ణ చిత్రాలని కులియత్ కులీ గ్రంథంలో ఉండేవన్నమాట. సూక్ష్మవర్ణ చిత్రాల గురించి వివరించేది ఎందులో అంటే కులియత్ కులీ రచన. ఇదంతా చిత్రలేఖనం గురించి. ఇక కుతుబ్ షాహీల తర్వాత ఏమైంది, ఆ తర్వాత నిజాం షాహీస్ ఎలా వచ్చారు, ఇది మనం తెలుసుకోవాలి కంపల్సరీ. అయితే ఇప్పుడు దక్కన్ ప్రాంతాన్ని మొత్తం వీళ్ళు మొఘల్ చక్రవర్తులు
స్వాధీనపరుచుకున్నారు. ఇది మీకు అర్థమైంది. అయితే ఈ సుబాలు 21వ సుబాగా గోల్కొండ రాజ్యం అనేది ఉండేది. అంటే మొత్తం నార్త్ ఇండియా, సౌత్ ఇండియా కలిపి. ఇప్పుడు ఈ దక్కన్ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశాన్ని ఏం చేశారంటే వీళ్ళు 6 సుబాలుగా విభజించారు. ఒకటి ఖాందేశ్, ఔరంగాబాద్, బీదర్, బీరార్, బిజాపూర్, హైదరాబాద్ అనమాట. సో ఇవి 6. ఈ 6 సుబాలుగా విభజించిన తర్వాత ఫస్ట్ ఎవరు రాహుల్లా ఖాన్ని నియమించారు కదా సుబేదార్గా. ఈ సుబేదార్ల పర్యవేక్షణలో ఉండేదన్నమాట. సుబాలను ఎవరు సుబాలకు ఎవరు అధికారి అంటే సుబేదార్లు. మరి ఎవరెవరు ఉన్నారు 1687 నుంచి 1724? 1724లో నిజాం రాజ్యం అనేది స్వతంత్రం ప్రకటించుకుంటుంది. మరి 1687 నుంచి 1724 వరకు మనం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు అనేవి మొఘల్ చక్రవర్తుల అంటే మొఘల్ అధీనంలోనే, మొఘల్ రాజ్యంలోనే ఉన్నవి అని మనకు తెలుసుకోవాలి. ఇది ఒక పాయింట్. 1687 నుంచి 1724 వరకు మొఘల్ స్వాధీనంలోనే ఉంది. మరి సుబేదార్లు ఎవరు అంటే ఫస్ట్ రాహుల్లా ఖాన్ అనమాట. 1687లో మళ్ళీ ఖాన్ సిఫర్ ఖాన్ అనమాట. ఇతను ఫస్ట్ అని చెప్పొచ్చు. తాత్కాలికం అయితే రాహుల్లా ఖాన్, ఖాన్ సిఫర్ ఖాన్ తర్వాత కాంబక్ష్ తర్వాత జుల్ఫికర్ ఖాన్ వస్తాడు. తర్వాత నిజాం ఉల్ ముల్క్. సో నిజాం రాజ్యంలో రాజస్థాపకుడు ఎవరు? నిజాం ఉల్ ముల్క్. ఇతను 2 టైమ్స్ అవుతాడనమాట సుబేదార్గా. నెక్స్ట్ హుస్సేన్ అలీ ఖాన్, తర్వాత ముబారిజ్ ఖాన్ లాస్ట్. అయితే షక్కర్కేడ్ యుద్ధం అనేది జరుగుతుంది ఈ ముబారిజ్ ఖాన్కి, నిజాం ఉల్ ముల్క్కి. ఈ షక్కర్కేడ్ యుద్ధంలో నిజాం ఉల్ ముల్క్ గెలుస్తాడు. గెలిచి ఏమవుతుందంటే నిజాం ఉల్ ముల్క్ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ పాయింట్ మనకు తెలియాలి. ఇదంతా మనకి కుతుబ్ షాహీల గురించి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము నిజాం షాహీస్ ఏంటి, అసలు నిజాం రాజ్యం అనేది ఎలా ఏర్పడింది, సో అంటే ఇప్పుడు ఈ నిజాం రాజ్యం అనేది ఎలా ఏర్పడింది, నెక్స్ట్ ఎలా వచ్చారు, స్టోరీ ఏంటి మొత్తం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ నోట్స్ కావాలి అంటే హ్యాకర్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ 50 రూపీస్కి అనమాట. ఇప్పుడు కోడ్ కూడా అవైలబుల్గా ఉంది, కూపన్ కోడ్ అవైలబుల్గా ఉంది. 10 రూపీస్ ఆఫర్ 40 రూపీస్కి వస్తుంది అనమాట. ఓన్లీ 15 మెంబర్స్కి ఉంది ఆఫర్. మీకు కావాలనుకుంటే హ్యాకర్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.